హాయ్ ఫ్రెండ్స్, ప్రభుదేవ అనగానే మనకి గుర్తొచ్చే పేరు ఇండియన్ మైకేల్ జాక్సన్. కొరియోగ్రాఫర్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా, డైరెక్టర్గా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పెళ్ళైన కొన్ని రోజులకే భార్యతో గొడవపడి విడాకులు తీసుకోవడానికి కారణమేంటి? ఆ తర్వాత నయనతారతో 4 ఏళ్ళు లివ్ ఇన్ టుగెదర్లో గడిపి ఇద్దరు బాగా ఎంజాయ్ చేశాక చివరికి పెళ్ళెందుకు చేసుకోలేదు? విడిపోవడానికి కారణమేంటి? 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకొని తండ్రి కూడా అయ్యి అందరికీ షాక్ ఇచ్చాడు. అసలు డాన్స్ మాస్టర్ నుండి స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు? మొదటి భార్య ఎవరు? నయనతారతో ఎఫర్ ఎందుకు చెడింది? లాంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫుల్ వీడియో చూసి మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలపండి. ప్రభుదేవ 1973 ఏప్రిల్ 3న కర్ణాటకలోని మైసూర్లో జన్మించారు. తండ్రి ముగురు సుందర్. ఇతను సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా పనిచేశారు. తల్లి మహాదేవమ్మ. ఇక ప్రభుదేవ తండ్రి సుందరం గారు మహాదేవమ్మను ప్రేమించి పెద్దలు ఒప్పుకోకపోతే ఎదురించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి 1970 సెప్టెంబర్ 6న రాజసుందరం గారు మొదటి సంతానంగా జన్మించారు. ఇక రెండో సంతానంగా ప్రభుదేవ గారు 1973లో జన్మించారు. ఇక మూడో సంతానమే నాగేంద్ర ప్రసాద్ గారు. అలా అడపాదడపా మూవీస్లో గ్రూప్ డాన్సర్గా పనిచేస్తున్న సుందరం మాస్టర్ గారు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత పూర్తిగా చెన్నైకి ఫ్యామిలీతో షిఫ్ట్ అయి 1976 నుండి డాన్స్ మాస్టర్ అవ్వాలని హార్డ్ వర్క్ చేసి 1980 నుండి తమిళ్లో టాప్ కొరియోగ్రాఫర్గా ఎదిగాడు. ఇక తన ముగ్గురు పిల్లలని తనలాగే కొరియోగ్రాఫర్ను చేయాలని ముగ్గురికి క్లాసికల్ డాన్స్తో పాటు వెస్టర్న్ డాన్స్ కోచింగ్ను ధర్మరాజు మరియు ఉడిప్పి లక్ష్మీనారాయణ నుండి ఇప్పించడం జరిగింది. ఇక ప్రభుదేవ చదువులో అంతంత మాత్రం ఉన్నందువలన ఫెయిల్ అయ్యాడు. దీంతో తన తండ్రి చదువు ఆపేసి ప్రభుదేవని తనతో డాన్స్ అసిస్టెంట్గా తీసుకువెళ్ళేవాడు. అలా ప్రభుదేవ తన తండ్రితో అసిస్టెంట్గా వెళ్ళేటప్పుడు సుందరం మాస్టర్ మణిరత్నం గారి మౌనరాగం మూవీకి కొరియోగ్రాఫర్గా చేస్తున్నారు. ఆ సెట్లో ప్రభుదేవాని చూసి మణిరత్నం గారు ఒక పాటలో వచ్చే ఫ్లూట్ మ్యూజిక్ని ప్రభుదేవతో చేయిద్దామని సుందరం మాస్టర్ని అడగగా అందుకు సుందరం మాస్టర్ ఒప్పుకోవడంతో 1986 మౌనరాగం మూవీలో ఒక సాంగ్లో ప్రభుదేవ యాక్ట్ చేయడం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. అలా 2 ఇయర్స్ సుందరం మాస్టర్ దగ్గర డాన్స్ అసిస్టెంట్గా ప్రభుదేవ పనిచేశారు. ఇక 1989 తర్వాత సుందరం మాస్టర్ గారు బిజియెస్ట్ కొరియోగ్రాఫర్గా ఉండడం వల్ల కొన్ని సాంగ్స్ని తను కంపోజ్ చేస్తే ఇంకొన్ని సాంగ్స్ను ప్రభుదేవతో కంపోజ్ చేయించేవారు. అయితే 1989లో కమల్ హాసన్ మూవీ అయిన వెట్రి విజయ్కి సుందరం మాస్టర్ అవుట్డోర్లో ఉన్న కారణంగా ప్రభుదేవాని ఆ సాంగ్ని కొరియోగ్రఫీ చేయమని షూటింగ్ స్పాట్కి పంపించడం జరిగింది. అలా మొదటిగా 16 సంవత్సరాలు అయిన ప్రభుదేవ గారు కమల్ హాసన్ మూవీకి కొరియోగ్రఫీ చేయడం విశేషం. ఇక ప్రభుదేవాకి కొరియోగ్రాఫర్ కన్నా యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా కన్నడ మూవీలో 1990లో శృతి అనే మూవీలో 5 హీరోలలో ఒక హీరోగా ప్రభుదేవకి యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుదేవని 1 వీక్ షూటింగ్ అయిన తర్వాత తీసేయడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత ప్రభుదేవలో కసి చాలా పెరిగి తను ఎలాగైనా యాక్టర్ అవ్వాలని అప్పటి నుంచి నిర్ణయించుకున్నాడు. ఇక కమల్ హాసన్ మూవీ కొరియోగ్రఫీ చేసిన తర్వాత సుందరం మాస్టర్ గారు ప్రభుదేవాని సోలోగా పంపడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రభుదేవలో ఉన్న టాలెంట్ని చూసి 6-7 నెలల్లోనే తనకి సెపరేట్ టీం ఇచ్చి తనని 1991 తర్వాత కొరియోగ్రాఫర్గా చేశారు. అలా అధికారి, ఇదయం, ఉన్నై, వాల్తీ పాడిగిరే, సూర్యన్ మూవీస్ చేశారు. ఇక సూర్యన్ మూవీలో శరత్ కుమార్ హీరోగా, రోజా హీరోయిన్గా, పవిత్రన్ డైరెక్షన్లో ప్రభుదేవ కొరియోగ్రాఫర్గా చేయడం జరిగింది. ఆ షూటింగ్లో డైరెక్టర్ పవిత్రన్కి ప్రభుదేవ స్కిల్స్ నచ్చి తనతో మంచి స్నేహం ఏర్పడింది. దీంతో సూర్యన్ మూవీ అవగానే తనని హీరోగా పెట్టి సినిమా చేస్తానని పవిత్రన్ చెప్పడంతో ప్రభుదేవ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఆ మూవీలో శంకర్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేయడం విశేషం. ఇక 1993లో నాగార్జున గారి రక్షణ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి, 1992లో జానీ వాకర్ మూవీతో మలయాళం ఇండస్ట్రీకి ప్రభుదేవ గారు కొరియోగ్రాఫర్గా పరిచయం అయ్యారు. ఇక డైరెక్టర్ శంకర్ గారితో సూర్యన్ మూవీ ద్వారా మంచి స్నేహం ఉండడంతో శంకర్ గారి మొదటి సినిమా జెంటిల్మ్యాన్లో ప్రభుదేవ గారికి చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే సాంగ్లో నటిస్తూ కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఇక సూర్యన్ మూవీ 1992లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ మూవీతో శరత్ కుమార్ స్టార్ హీరోగా వెలుగొందారు. ఈ సక్సెస్తో డైరెక్టర్ పవిత్రన్ తనను పెట్టుకొని మూవీ చేస్తారో లేదో అనే డౌట్ ప్రభుదేవకు వచ్చింది. కానీ పవిత్రన్ ఇచ్చిన మాట ప్రకారం ప్రభుదేవాను హీరోగా పెట్టి రోజాను హీరోయిన్గా తీసుకొని ఇందు అనే మూవీని షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు
డైరెక్టర్ శంకర్ తన మొదటి మూవీ జెంటిల్ మ్యాన్ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత తన సెకండ్ మూవీ కాదలన్ తెలుగులో ప్రేమికుడిగా హీరో ప్రశాంత్తో చేయాలని ప్లాన్ చేశాడు. కానీ ప్రశాంత్ అప్పట్లో చాలా బిజీ స్టార్గా ఉండడం వల్ల శంకర్కి ఆ మూవీ డేట్స్ ఇవ్వలేదు. దీంతో శంకర్ డైరెక్టర్ పవిత్రన్ దగ్గరికి వచ్చి తనకి ఎవరైనా తెలిసిన హీరో ఉంటే చెప్పమనగా అందుకు పవిత్రన్ డైరెక్ట్ చేస్తున్న ఇందు మూవీ రష్ను చూపించడంతో అందులో ప్రభుదేవ యాక్టింగ్ నచ్చి శంకర్ ప్రభుదేవాని హీరోగా ఫిక్స్ చేయడం జరిగింది. అలా ప్రభుదేవ హీరోగా, నగ్మా హీరోయిన్గా కాదలన్ మూవీ స్టార్ట్ అయింది. ఇక ప్రభుదేవ ఫస్ట్ మూవీ అయిన ఇందు 1994 ఏప్రిల్ 14న రిలీజ్ అయి సూపర్ హిట్ అయితే అదే సంవత్సరం సెప్టెంబర్ 15న రిలీజ్ అయిన కాదలన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక 1994లోనే 17 కోట్లు కలెక్ట్ చేసి ప్రభుదేవకు మంచి క్రేజ్ని తెచ్చిపెట్టింది. ఆ రెండు మూవీస్ హిట్ అవ్వడంతో ప్రభుదేవ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఆ తర్వాత వరుస అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి. ఇక ప్రభుదేవ తన తండ్రి దగ్గర డాన్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు అక్కడే తోటి అసిస్టెంట్గా పనిచేస్తున్న రమ్లత్ అనే ముస్లిం అమ్మాయితో మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ 5 years లవ్ చేసుకున్నారు. ఇక సక్సెస్ఫుల్గా హీరోగా ప్రూవ్ చేసుకున్న ప్రభుదేవ రమ్లత్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ అందుకు ప్రభుదేవ తండ్రి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి సుందరం మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా పనిచేస్తుంది. ఇక అమ్మాయి తన కొడుకైన ప్రభుదేవకి పర్ఫెక్ట్ కాదని తను పెళ్లి చేసుకోవద్దని ఎంత చెప్పినా ప్రభుదేవ వినకుండా తల్లిదండ్రులను ఎదిరించి 1995లో రమ్లత్ను ముస్లిం మతం నుండి హిందూగా కన్వర్ట్ చేసి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ పెళ్లి తర్వాత ప్రభుదేవ హీరోగా చాలా బిజీ అయ్యాడు. అలా రాసయ్య, ప్రేమ పక్షులు, మీన్సారి కనువు మూవీస్ని చేసి ఇక తెలుగులో ప్రేమ కథ 1999 మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఇక ప్రభుదేవ 1994 నుండి 2004 వరకు తెలుగు, తమిళ్, కన్నడలో బిజియెస్ట్ హీరోగా ఉన్నాడు. ఒకవైపు హీరోగా పనిచేస్తూనే మరోవైపు కొరియోగ్రాఫర్గా పనిచేసేవాడు. ఇక 2004 తర్వాత హీరోగా ఛాన్సులు తగ్గడంతో డైరెక్షన్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా వీరు పొట్ల రాసిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ స్టోరీని ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారికి చెప్పడం, అది తనకి నచ్చడంతో ప్రభుదేవ తెలుగులో ఆ మూవీని డైరెక్ట్ చేయడం ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు. ఇక నువ్వొస్తానంటే నేనొద్దంటానా 2005లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మళ్ళీ వెంటనే ఎంఎస్ రాజు బ్యానర్లోనే పౌర్ణమి మూవీకి డైరెక్షన్ చేసే ఛాన్స్ ప్రభుదేవ గారికి వచ్చింది. ఆ తర్వాత తమిళ్లో విజయ్తో పోకిరి మూవీ చేసి ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో 2007లో చిరంజీవి గారితో శంకర్ దాదా జిందాబాద్ చేసి డైరెక్టర్గా బిజీ అయ్యాడు. ఇక తెలుగు, తమిళ్లోనే కాకుండా హిందీలో అక్షయ్ కుమార్తో రౌడీ రాథోడ్, షాహిద్ కపూర్తో ఆర్ రాజ్ కుమార్, అజయ్ దేవగన్తో యాక్షన్ జాక్సన్, సల్మాన్ ఖాన్తో వాంటెడ్, దబాంగ్ 3, రాధే మూవీని చేసి తనకంటూ డైరెక్టర్గా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇక ప్రభుదేవ ఇప్పటి వరకు సోలో హీరోగా 25 సినిమాలోనూ, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా 50 సినిమాలోనూ, కొరియోగ్రాఫర్గా 130 సినిమాల్లోనూ, డైరెక్టర్గా 17 సినిమాలకు పనిచేయడం జరిగింది. ఇక ప్రభుదేవకు ఉన్న టాలెంట్కి గాను 2 నేషనల్ అవార్డు, 2 నంది అవార్డులు, 3 ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రభుదేవాకి పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించడం జరిగింది. ఇక ప్రభుదేవాకి సంబంధించిన ప్రొఫెషనల్ లైఫ్, ఇక పర్సనల్ లైఫ్కి వస్తే రమ్లత్ని 1995లో పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరికీ విశాల్ దేవ్, రిషి రాఘవేంద్ర, ఆదిత్య దేవ్ అనే 3 అబ్బాయిలు జన్మించారు. ఇక 2005 తర్వాత సినిమా డైరెక్షన్లో బిజీగా ఉన్న ప్రభుదేవ గారికి విల్లు మూవీలో విజయ్ హీరోగా, నయనతార హీరోయిన్గా చేయడం జరిగింది. విల్లు మూవీ షూటింగ్ జరిగేటప్పుడు అటు కొరియోగ్రాఫర్గా, ఇటు డైరెక్టర్గా బిజీగా ఉన్న ప్రభుదేవతో నయనతారకి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని చెప్పొచ్చు. అలాగే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్లో ఉండేవారు. కానీ ఈ విషయం ప్రభుదేవ తన ఫ్యామిలీకి తెలియకుండా మేనేజ్ చేసేవాడు. అప్పుడే తన పెద్ద కొడుకైన విశాల్ దేవ్కి బ్రెయిన్ క్యాన్సర్ రావడంతో అందుకు ట్రీట్మెంట్ను కూడా చేస్తుండేవారు. ఇక ప్రభుదేవ తన కొడుకులని, భార్యను చూడటానికి ఇంటికి వెళ్ళడం నయనతారకి నచ్చేది కాదు. దీంతో వీరిద్దరికి మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి. ఇలా కొన్ని రోజుల తర్వాత విల్లు మూవీ షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు ప్రభుదేవ పెద్ద కొడుకైన విశాల్ దేవ్ తన 13వ ఏట బ్రెయిన్ క్యాన్సర్ వల్ల 2008లో చనిపోవడం జరిగింది. ఇక కొడుకు చనిపోయిన తర్వాత టోటల్గా ప్రభుదేవ డిప్రెషన్లోకి వెళ్ళి ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి తనను తాను చాలా బిజీ చేసుకున్నాడు. అలా కొన్ని నెలల తర్వాత నయనతార, ప్రభుదేవ రిలేషన్ గురించి మీడియాలో వచ్చిన రమ్లత్ గారు ప్రభుదేవాని వదులుకోక కూల్గా నచ్చజెప్పి ఇంటికి రమ్మని చెప్పిన నయనతార మత్తులో ఉన్న ప్రభుదేవ నెలల తరబడి ఇంటికి వెళ్ళేవాడు కాదు. దాంతో రమ్లత్ కోర్టులో పిటిషన్ వేసి తన భర్తను తన దగ్గరే ఉండేలా చేయమని చెప్పింది. అలా నయనతార ప్రభుదేవాకి తన భార్యకు విడాకులు ఇవ్వమని ప్రెషర్ ఇవ్వడంతో వేరే దారి లేక ప్రభుదేవ 2011లో నయనతార మీద ఉన్న ప్రేమతో తన భార్యకు విడాకులు ఇచ్చేసి తన 2 కొడుకుల్ని తనతో తెచ్చుకున్నాడు. దీంతో నయనతార ప్రభుదేవ మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఇక తనని పెళ్లి చేసుకోవాలంటే ప్రభుదేవాని క్రిస్టియన్ మతానికి మారాలని, లేదంటే పెళ్లి చేసుకోనని చెప్పడంతో
ప్రభుదేవాకి నయనతారాని భరించడం సాధ్యం కాక 2012 నుండి విడిపోయి తన పిల్లలతో బాంబేకి వెళ్ళి సెటిల్ అయిపోయాడు. ఇక రమ్ల తన కుటుంబం ముక్కలవడానికి నయనతారే కారణమని చాలాసార్లు దూషించింది. ఇక ప్రభుదేవా కూడా కొన్ని ఇంటర్వ్యూలలో తన భార్య నుండి నయనతార వల్లే విడిపోయానని చెప్పడం విశేషం. ఆ తర్వాత ప్రభుదేవా తమన్నాతో 2 years డేట్ చేసి దేవి 2 కామోషి మూవీస్ని చేసిన వాళ్ళ రిలేషన్ ఎక్కువ రోజులు సాగలేదు. ఇక అమిత్ జాక్సన్తో సోనాక్షి సిన్హాతో ప్రభుదేవ పేరు గట్టిగా వినిపించిన అది సినిమా ఛాన్సుల కోసం హనీ ట్రాప్ అంతే. ఆ తర్వాత లాక్డౌన్ సమయంలో వెన్నుముక్క సమస్యతో బాధపడుతున్న ప్రభుదేవాకి ఫిజియోథెరపీని చేయించుకోవాలని డాక్టర్ హిమానీ సింగ్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రభుదేవ తనకి చికిత్స అందించిన డాక్టర్ హిమానీతో ప్రేమలో పడ్డాడు. కొంతకాలం వీరిద్దరూ డేట్ చేసిన తర్వాత 2020లో అత్యంత స్నేహితుల మధ్య వీరిద్దరు పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ఆ పెళ్లి తర్వాత ఫ్యామిలీతో కలిసి చెన్నైలోనే ప్రభుదేవ ఉంటున్నట్లు సమాచారం. ఇక పెళ్ళై 3 సంవత్సరాల తర్వాత ఈ జంట ఒక పిల్లాడికి జన్మనిచ్చింది. ఇప్పుడు ప్రభుదేవ 50 ఏళ్ల వయసులో తండ్రి కావడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మీరు ప్రభుదేవ గురించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ప్రభుదేవ గురించి కొన్ని నమ్మలేని నిజాలు.